దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ఈ ప్రత్యేకమైన రాఖీ పండుగ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలని పోస్ట్ చేశారు. అన్నా చెల్లెల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకాలకు ప్రత్యేకంగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా పలువురు రాజకీయ నేతలు కూడా తమ శుభాకాంక్షలైతే పంచుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ సోదరి మనుల మధ్య ఉండే విడదీయరాని ప్రేమ, విశ్వాసం, దక్షిణ అనే బంధానికి అంకితమైన పవిత్రమైన పండుగ రక్షాబంధన్ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరోపక్క కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు, శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ పండుగ సోదరి మనుల మధ్య ప్రేమ, ఆప్యాయత నిబద్ధకు చిహ్నమని, ఈ పవిత్ర పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలని తెలిపారు. మరోపక్క సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ తన శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆప్యాయతతో కూడిన పవిత్రమైన ముడి, నమ్మకానికి విలువెత్తు నిదర్శనమని అన్నారు. సోదరీమణులకు సంబంధించిన మధ్య ఉన్న విడదీరాని ప్రేమకు ప్రతీక ఆయన అన్నారు. ఈ రక్షాబంధన్ పర్వదినాన రాష్ట్ర ప్రజలందరికీ నా అభినందనలని ఆయన పేర్కొన్నారు. హిందూ సంప్రదాయంలో శ్రావణ మాస పౌర్ణమి రోజున జరుపుకునే ఈ పండుగ అన్నా చెల్లెల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పండుగ పవిత్రమైన పండుగ సందర్భంగా ప్రధాని మోదీ కూడా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. పలువురు ప్రముఖులు కూడా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. అన్నా తమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన రాఖీ పండుగను కూడా దేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటున్నారు. అయితే సోదరీమణులు తమ సోదరులకు ప్రేమగా రాఖీ కట్టు తమ ప్రేమనైతే చాటుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఈరోజు అటు పిఎం నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి కూడా తనకు రాఖీ కట్టడం అయితే జరిగింది. సో చిన్నారులు అందరూ ఎంతో ప్రేమతో రాఖీ కట్టారు. సో వాళ్ళతో రాఖీ కట్టించుకున్న తర్వాత వాళ్ళతో పరస్పర మాటలు కూడా జరిగాయి. అయితే చిన్నారులతో ఏ క్లాస్ అవుతున్నారు, ఎక్కడ అంటే ఎలా వస్తుంది అన్న దానిపైన, అంటే మీరు ఎలా చదువుతున్నారు, మీ ఎడ్యుకేషన్ ఎలా ఉందన్న దానిపైన అంశాలపైన కూడా తను చిన్నారులతో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే నరేంద్ర మోదీతో పాటు ఇతర సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సిస్టర్స్, చెల్లెళ్ళు గాని, అదే విధంగా వాళ్ళ అక్కలు అందరూ కూడా వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ ఇళ్లలోకి వచ్చి కూడా రాఖీ కట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న సెలబ్రేషన్ కాబట్టి రాఖీ పండుగ అనేది తెలుగు వాళ్ళకు కాకుండా కంప్లీట్ మన ఇండియా మొత్తం ఓవరాల్ గా చూసిన ఇండియా మొత్తానికి సంబంధించిన పండుగ కాబట్టి దీన్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు ఆడబిడ్డలందరూ కూడా వాళ్ళ అత్తవారి ఇంటి నుంచి అమ్మగారి ఇంటికి వెళ్ళి, అదే విధంగా వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ములు ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా ఈ రాఖీ కట్టి కూడా వాళ్ళ ప్రేమనైతే చాటుకోవడం అయితే ఈ ఓన్లీ కేవలం అది ఈ రోజు మాత్రమే, ఈ రాఖీ పండుగ రోజే జరుగుతుంది. అయితే ఈ రోజు నరేంద్ర మోడీకి అటు చిన్నాలతో పాటు బ్రహ్మకుమారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కట్టడం జరిగింది. అదే విధంగా ఈ రోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ రోజు ఎక్స్ వేదికగా అటు రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ కూడా క్యాబినెట్ మినిస్టర్లకు అదే విధంగా నరేంద్ర మోదీకి కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కంప్లీట్ గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎక్స్ వేదికగా వాళ్ళ ప్రేమ అనురాగాలందరినీ కూడా షేర్ చేసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి నరేంద్ర మోదీ కూడా నా తోటి సహోదరులు అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పి కూడా ట్వీట్ ఎక్స్ వేదికగా అటు నరేంద్ర మోదీ కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది బాబు. రైట్, థ్యాంక్ యూ.